హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుంటండి. సో అయితే కొత్త ఏడాదిలో సరికొత్తగా టీజీపీఎస్సీ కొత్త సంస్కరణలు అయితే తీసుకురాబోతుందండి. సో దాదాపుగా 5 కొత్త సంస్కరణలు అయితే తీసుకురావచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. సో ఇప్పటికే పాత నోటిఫికేషన్స్ అన్నీ కూడా దాదాపుగా క్లియర్ అయినట్టే. ఆల్మోస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. గ్రూప్ 3 కూడా ఈ మంత్ ఎండింగ్ నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా అయిపోతే ఇక నెక్స్ట్ మనకు వచ్చేది కొత్త నోటిఫికేషన్లు. ఈ కొత్త నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్త సంస్కరణలు తీసుకురాబోతుంది. ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటిదంటే సిలబస్ మార్పుల చేర్పుల కోసం బాలకృష్ణారెడ్డి గారు నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. అదేవిధంగా ఖాళీలు గుర్తించడానికి కూడా శాంతికుమారి గారి నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ ఏంటిదంటే గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుందనేసి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అంటే దాదాపుగా గ్రూప్ 2 అనేది పెద్ద వెయిటేజ్ సబ్జెక్టులు చాలా 4 పేపర్లకు సంబంధించినటువంటి ఉంటాయి అన్నమాట. సో ఈ 4 పేపర్స్లో దాదాపుగా 600 మార్క్స్ ఉంటుంది కాబట్టి సో ఇంత ఘనంగా అవసరం లేదు, దీనిని తగ్గించాలనేసి కుదించాలనేసి ఇక్కడ సమాచారం అయితే లభించడం జరిగిందండి. 600 మార్క్స్ కంటే ఇంకా 400కైనా 300కైనా మార్క్స్ తగ్గించాలనేసి సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ను తగ్గించాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించడం జరుగుతుంది సార్. సో గ్రూప్ 1లో మారకపోవచ్చు కానీ గ్రూప్ 2లో మార్పు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా దాదాపుగా ఈ 4 పేపర్స్లో టైం పడుతుంది కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఏదైతే ఫలితాలు ఇవ్వడంలో చాలా ఆలస్యం జరుగుతుంది కాబట్టి సో త్వరితంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఎలాంటి జాప్యం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటిదంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లో స్టేట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రెండు కలిపి ఒకటే ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్రూప్ 3లో స్టేట్ పోస్టులు అన్నీ కూడా గ్రూప్ 2లో కలుపుతారు. అప్పుడు గ్రూప్ 2 సంబంధించినటువంటి సపరేట్ నోటిఫికేషన్లో స్టేట్ పోస్టులు అన్నీ ఉంటాయి. మరి గ్రూప్ 3 సంగతి ఏంటిదంటే ఈ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఒకటే ఎగ్జామ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కలిపే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే గ్రూప్ 3కి సపరేట్ ఎగ్జాము, గ్రూప్ 4కి సపరేట్ ఎగ్జాము, మళ్ళీ దీనికి సపరేట్గా అప్లికేషన్స్ చేయాలి, మళ్ళీ దానికి కూడా గ్రూప్ 4కి సపరేట్ అప్లికేషన్స్ చేయాలి. ఇవన్నీ కూడా టైం వేస్ట్, ప్లస్ దానికి ఎగ్జామ్ నిర్వహించాలి, దీనికి ఎగ్జామ్ నిర్వహించాలి. సో ఇవన్నీ కూడా టైం వేస్ట్ కాబట్టి ప్రభుత్వము జాప్యం లేకుండా చూసుకోవడానికి గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4ను కలిపి ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలన్న దానిపైన ప్రభుత్వం అయితే ఇప్పుడు కసరత్తు చేస్తుంది సార్. అయితే విషయం వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, ప్రధానంగా మనకు మొన్నటి వరకు గ్రూప్ 4లో 800 పోస్టులు పడ్డాయి, గ్రూప్ 3లో దాదాపుగా 1300 నుంచి 1600 మధ్య పోస్టులు పడ్డాయి. సో దాదాపుగా 1300 అనుకుంటా ఐ థింక్. అయితే విషయం ఏంటిదంటే ఈ 2 పోస్టులను కలిపి ఒకటే ఎగ్జామ్ నిర్వహిస్తే మంచిది అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి. సో నెక్స్ట్ విషయం వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఖాళీలు గుర్తించి భర్తీ చేస్తారు. ప్రతి సంవత్సరం ఏం చేస్తారు, ఖాళీలను గుర్తిస్తారు, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అప్పుడు ఆ ఖాళీలను జాబ్ క్యాలెండర్లో కలిపి ప్రతి సంవత్సరము ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ప్రభుత్వం ఇక్కడ సూచిస్తుంది సార్. ఖచ్చితంగా ఇది ఒకసారి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అయితే మళ్ళీ ప్రతి ఇయర్ ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటాయన్నమాట. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఖాళీలను గుర్తిస్తారు. ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది నోటిఫికేషన్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో అందుకోసమే మనకు ఖాళీల గురించి శాంతికుమారి గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది 2 months గాను. సో ఆల్మోస్ట్ 2 months కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ మంత్ ఎండింగ్ వచ్చే మంత్ ఇస్తే దీనికి సంబంధించినటువంటి ఏదైతే రోస్టర్లు, అదేవిధంగా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఎంత భర్తీ చేయాలనే దానిపైన ఈ 2 months అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మరి డిసెంబర్ ఆర్ జనవరిలో కొత్త జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కొత్తగా సబ్జెక్ట్ యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతుంది. సో గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి కొత్త భాగంగా మనకు సోషాలజీ అలాంటి సబ్జెక్ట్ని యాడ్ చేశారు కదా. సో ఇప్పుడు ఎథిక్స్ ఇలాంటి కొన్ని సబ్జెక్టులు
మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. సో ఇది మనకు ఈ 5 సంబంధించినటువంటి మార్పులు అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త సంస్కరణలో భాగంగా తీసుకురాబోతుందనేసి ఒక చిన్న సమాచారం అండి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.